పల్లె మెల్లగా నిద్రలేస్తోంది. చిన్ను ఇంటి ముందు ఒక తెల్ల గొర్రెపిల్ల ఆడుకుంటూ ఉంది. తాతయ్య, ఈరోజు నా గొర్రెను పొలానికి తీసుకెళ్తా. జాగ్రత్త చిన్ను, ఈరోజు వర్షం పడేలా ఉంది. ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలి వేగంగా వీచింది. వర్షం మొదలైంది. అయ్యో, ఇప్పుడు మేతేలా? అని చిన్ను దిగులుగా కూర్చున్నాడు. చిన్ను గొర్రెపిల్లను దగ్గరికి తీసుకుని వాన ఆగే వరకు ఎదురుచూస్తున్నాడు. భయపడకు, వర్షం తగ్గాక తప్పకుండా తీసుకెళ్తా. కొద్దిసేపటికి వాన తగ్గింది. పచ్చని వాసనతో పల్లె మళ్లీ నవ్వింది. అబ్బా, ఇప్పుడు వెళ్ళొచ్చు. చిన్ను తన తెల్ల గొర్రెపిల్లతో పొలాల వైపు నడుస్తున్నాడు. ముందు నీరు పొంగిన కాలువ, మధ్యలో ఒక చిన్న వంతెన. వంతెన పక్కన పళ్లతో నిండిన ఒక రేగి చెట్టు. అమ్మో, ఎన్ని రేగి పళ్ళో! చిన్ను గమనించకుండానే తెల్ల గొర్రె వంతెన మీదకి ఎక్కింది. అదే సమయంలో ఎదురుగా నల్ల గొర్రె నడిచి వస్తోంది. ఇద్దరికీ దారి ఒక్కటే, సమయం మాత్రం వేరే. అప్పుడు రెండు గొర్రెలు ఇలా అనుకున్నాయి. నాకు ఆకలిగా ఉంది, ముందు నేను వెళ్ళాలి. కాదు, నాకు సమయం లేదు, నేను ముందు ఇంటికి వెళ్ళాలి. మాటలు కోపంగా మారాయి. కోపం గొడవగా మారింది. కొమ్ములు ఢీకొంటాయి. ఒక్క క్షణంలో రెండు కొమ్ములు విరిగాయి. రక్తం కారింది. చిన్ను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగండి, ఆగండి! చిన్ను రెండు గొర్రెలను విడదీశాడు. ఎందుకిలా కొట్టుకుంటున్నారు? నొప్పితో రెండు గొర్రెలు తమ బాధను చెప్పాయి. నాకు ఆకలి చిన్ను, నా యజమాని నన్ను వెతుకుతాడు. చిన్ను మాటల్లో కోపం లేదు. వాళ్ళిద్దరికీ ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఉంది. ఒకరు కాస్త సర్దుకుంటే ఇంత నష్టం వచ్చేది కాదు కదా. చిన్ను నల్లగొర్రె వైపు చూశాడు. ముందు నువ్వే వెళ్ళు. అంతలో ఒక మనిషి బాధగా వచ్చాడు. నా గొర్రె కనిపించలేదు బాబూ. చిన్ను జరిగినదంతా చెప్పాడు. ధన్యవాదాలు నాన్నా. సాయంత్రం చిన్ను తన తెల్ల గొర్రెతో ఇంటికి తిరిగి వచ్చాడు. గొడవ కంటే సర్దుబాటు గొప్పది. ఒక్క అడుగు వెనక్కి వేస్తే రెండు జీవితాలు ముందుకు వేస్తాయి.